హెచ్సియు భూముల వివాదం పైన సుప్రీంకోర్టు ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3:30లోగా కంచె గచ్చిబౌలి అంశం పైన నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా చెట్లు నరక్కుండా చూడాల్సిన బాధ్యత కూడా సిఎస్కు ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. అయితే హైకోర్టులో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ పైన స్టే ఇవ్వడం లేదన్నారు సుప్రీంకోర్టు. సో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఇది హెచ్సియు భూములకు సంబంధించిన అంశం పైన వివిధ సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఫోటోలు దృశ్యాలు ఇవన్నీ కూడా ఇప్పటికే చాలా పెద్ద సంఖ్యలో జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి, బుల్డోజర్లు చేరుకున్నాయి, చెట్లు నరికేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దీన్ని చాలా తీవ్రంగా హెచ్సియు విద్యార్థి సంఘాలు విద్యార్థులను కూడా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా దీంట్లో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టు ఈరోజు మధ్యాహ్నం 3:30లోగా కంచె గచ్చిబౌలి అంశం పైన నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్ని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఇక్కడ చెట్ల నరికివేత ప్రక్రియ ఉండకూడదు అంటూ సిఎస్కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ పైన కూడా స్టే ఇవ్వడం లేదని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. మరి హైకోర్టు ఒకవైపు తీర్పు ఇవ్వాల్సి ఉంది, సుప్రీంకోర్టు కూడా ప్రొసీడింగ్స్ పైన ఎటువంటి స్టే ఇవ్వలేదంటూ తేల్చేసింది. ముఖ్యంగా దీనిపైన ఒక నిర్దిష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టును ఆదేశించిన నేపథ్యంలో ఎలా ఉంటుందో చూడాలి. ఒకసారి ఈ అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష.